ఇప్పటి కాంచి మన తెలంగాణ రైతన్నలు ఎవరు గూడా యూరియా బస్తాల కోసం క్యూలో ఎళ్ళెళ్ళ గంటలు, గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రైతన్నల బాధలు చూడలేక మా తెలంగాణ ప్రభుత్వం యూరియా బస్తా అని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే యాప్‌ని తీసుకొచ్చింది. ఏదైతే ఫోను నంబర్ పట్టాదార పాస్‌బుక్ లింకే ఉన్నదో ఆ నంబర్ తోటి నమోదు చేసుకోవాల్సుంటది. అప్పుడు రైతుకు ఓటీపీ వస్తది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రైతు సంబంధించిన జిల్లా కనిపిస్తది. అయితే జిల్లాను చూజ్ చేసుకున్న తర్వాత రైతుకి 3 ఆప్షన్‌లు కనిపిస్తాయి. పట్టాదారు పాస్‌బుక్ రైతులు, నాన్ పట్టాదారు రైతులు, కౌలు రైతులు. పట్టాదారు రైతులు ఏం చేయాలంటే, వారి యొక్క పట్టాదారు పాస్‌బుక్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తది. ఓటీపీ గనక రాకపోతే మీ దగ్గరలో ఉండే ఏఈఓ గారిని సంప్రదించండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత రైతు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తాయి. అంటే రైతుకు ఎంత భూమి ఉంది అనే మొత్తం చూయిస్తది. మనం ఏం చేయాలంటే దాంట్లో మనం ఎంత భూమి సాగు చేయబోతున్నాము, దాంతో పాటు ఏ పంట సాగు చేయబోతున్నాం అనేది కూడా మనం ఎంటర్ చేయాల్సుంటది. ఎప్పుడైతే అది మనం ఎంటర్ చేస్తామో, ఎంటర్ చేసినంక పంటను బట్టి ఎన్ని యూరియా బస్తాలు రైతుకి వస్తాయి అనేది కూడా అక్కడ చూయిస్తది. అప్పుడు రైతు ఏం చేయాలే, మండల్‌ని మనం చూజ్ చేసుకున్న తర్వాత కింద యాడ్ డీలర్ అని కనిపిస్తది. యాడ్ డీలర్స్‌ని మనం క్లిక్ చేసిన తర్వాత మన ఊర్లో గాని, మన చుట్టుపక్కల ఊర్లో గాని ఎరువులను అమ్మే దుకాణాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరి పేర్లు కనిపిస్తాయి. మనకు అనుకూలంగా ఉన్న డీలర్ పేరు మీద మనం చూజ్ చేసుకొని ఎన్ని యూరియా బస్తాలు కావాలో అన్ని యూరియా బస్తాలు ఎంటర్ చేసి, యూరియా బస్తాలు బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. బుక్ చేసుకున్న తర్వాత మనకు బుకింగ్ ఐడీ వస్తది. ఆ బుకింగ్ ఐడీతో పాటుగా పట్టాదారు పాస్‌బుక్కు, ఆధార్ కార్డ్ తీసుకెళ్ళి 24 గంటల్లోపు మన యూరియా బస్తా తెచ్చుకోవాల్సిన